చిన్న వయసులో అతిగా స్క్రీన్ చూసే పిల్లల్లో మాటలు రావడం ఆలస్యమవుతుందని రీసెంట్ రీసెర్చ్ హెచ్చరిస్తోంది. కొత్త పదాలు నేర్చుకునే సామర్థ్యం తగ్గిపోతుందని ఇంటర్నేషనల్ జనరల్ క్యూరియస్ స్టడీలో తేలింది. ఈ స్టడీలో ప్రపంచవ్యాప్తంగా పిల్లల స్క్రీన్ టైం, వారి మానసిక ఎదుగుదలపై వచ్చిన వందలాది రీసెర్చ్ను పరిశీలించారు. అతిగా సెల్ ఫోన్లు, టీవీలు చూసే చిన్నారులకు ఆలస్యంగా మాటలు వస్తున్నాయని ఇంటర్నేషనల్ జర్నల్ క్యూరియస్ స్టడీలో తేలింది. 3 నుంచి 6 ఏళ్ల వయసున్న వేలాది మంది పిల్లలు వారి తల్లిదండ్రుల డేటాను విశ్లేషించి పిల్లలకు మాటలు ఆలస్యంగా రావడానికి అధిక స్క్రీన్ టైమే కారణమని నిర్ధారించింది. రోజుకు సగటున 1.5 నుంచి 2.5 గంటల పాటు పిల్లలు స్క్రీన్లకు అతుక్కుపోతున్నట్లు స్టడీలో తేలింది. పిల్లలు ఒంటరిగా కూర్చొని టీవీ, ఫోన్లో వీడియోలు చూస్తుంటే వాళ్ళ మెదడులో భాషను గ్రహించే భాగం మొద్దుబారుతుందని గుర్తించింది. ఎదుటి వారితో మాట్లాడే అవకాశం లేకపోవడమే దీనికి కారణమని, స్క్రీన్ టైం ఎక్కువైన కొద్దీ పిల్లలు నేర్చుకునే కొత్త పదాల సంఖ్య తగ్గిపోతుందని వివరించింది. ఈ అలవాటు ఫ్యూచర్లో వారి చదువుపై, సోషల్ లైఫ్పై ఎఫెక్ట్ పడుతుందని హెచ్చరించింది. చిన్నారులు డిజిటల్ బేబీ సిట్టర్ లాగా మారితే పూర్తిగా మాటలే రాకపోవచ్చునని పరిశోధకులు హెచ్చరించారు. పిల్లలతో ఎంత ఎక్కువ మాట్లాడితే వాళ్ళు అంత త్వరగా మాటలు నేర్చుకుంటారని స్పష్టం చేశారు. 18 నెలలలోపు పిల్లలకు అసలు స్క్రీన్ చూపించొద్దని, 2 నుంచి 5 ఏళ్లలోపు పిల్లలకి రోజుకు గంటకు మించి స్క్రీన్ టైం ఉండకూడదని సూచించారు. పిల్లలు ఏం చూస్తున్నారో తల్లిదండ్రులు గమనించాలని, కేవలం టైంపాస్ వీడియోలు కాకుండా నాలెడ్జ్ పెంచే వాటిని ఎంచుకోవాలన్నారు. సాధారణంగా పిల్లలు తల్లిదండ్రులతో, తోటి పిల్లలతో మాట్లాడడం ద్వారానే భాషను నేర్చుకుంటారు. కానీ ఫోన్లకు అతుక్కుపోవడం వల్ల ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్ మిస్ అవుతోంది. వీడియోలో బొమ్మలు కదులుతుంటాయి కానీ పిల్లలు తిరిగి మాట్లాడాల్సిన అవసరం ఉండదు. దీంతో మెదడులో భాషను ప్రాసెస్ చేసే శక్తి మందగిస్తోంది. ఫలితంగా వయసు పెరిగినా స్పష్టంగా మాట్లాడలేకపోవడం, తక్కువ వొకాబులరీ కలిగి ఉండడం వంటి సమస్యలు వస్తున్నాయని స్టడీలో తేలింది. అయితే స్క్రీన్ టైం అంత చెడ్డదేమీ కాదని ఈ స్టడీ పేర్కొంది. పిల్లలు చూసేది కేవలం కార్టూన్లు కాకుండా అక్షరాలు నేర్పించేవి, ప్రశ్నలు అడిగే ఎడ్యుకేషనల్ యాప్స్ అయితే కొంత మేలు జరుగుతుందని తెలిపింది. పిల్లల చేతిలో ఫోన్ పెట్టి వదిలేయకుండా తల్లిదండ్రులు పక్కన కూర్చొని ఆ వీడియోలో ఏముందో వివరిస్తూ పిల్లలతో మాట్లాడితే స్క్రీన్ టైం వల్ల కలిగే నష్టాన్ని తగ్గించవచ్చని పేర్కొంది.